అన్న. సరే, ఇవన్నీ పక్కకు పెడితే ఇంకొకటి ఏంటంటే పెద్ద ఎత్తున చర్చాంశనీయంగా మారిన విషయం ఏంటంటే రీతూ చౌదరి 700 కోట్ల భూ స్కామ్ జరిగిందని వచ్చింది. అండ్ దాంట్లో ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాళ్ళ భార్య భారతి గారు అవ్వచ్చు, తమ్ముడు సునీల్ రెడ్డి అవ్వచ్చు, అండ్ సజ్జల అవ్వచ్చు, అండ్ శ్రీకాంత్ చీమకుర్తి శ్రీకాంత్, సో వీళ్ళందరూ ఉన్నారు. అసలు ఏంటి అసలు దాని వెనకాల ఉన్న కథనం ఏంటి, అసలు ఏం జరిగింది? ఇప్పుడు రీతూ చౌదరి ఆవిడ పేరు వనం దివ్య కూడా అని అంటున్నారు. అది వాళ్ళ నాయనమ్మ పెట్టిన పేరు అని చెప్పి అంటున్నారు. రీతూ చౌదరి కూడా నిన్న ఒక మీడియా ఛానల్లో మాట్లాడింది. అవును, 2 years బ్యాక్ ఆయనతో రిలేషన్లో ఉందంట చీమకుర్తి శ్రీకాంత్. ఆ ఫొటోస్ కూడా మనం మీడియాలో నిన్న విజువల్స్ చూడొచ్చు. ఈ తతంగం అంతా ఎప్పుడు జరిగింది? ఈ సింగ్ ఎవరైతే సబ్ రిజిస్టార్ ఉన్నారో ధర్మసింగ్ అతని మీద చాలా అభియోగాలు వచ్చినాయి. ఆ ధర్మసింగ్ది నేనుంటున్నటువంటి ఏరియా నా ఇబ్రహీంపట్నం, మా ఊరు పేరు ఇబ్రహీంపట్నం. మా ఇబ్రహీంపట్నం ఆ రిజిస్టర్ ఆఫీస్కి నా ఇంటికి 2 kilometers. ధర్మసింగ్ అనే సబ్ రిజిస్టార్ మీద చాలా అభియోగాలు వచ్చినాయి. ఆయన గతంలో విజయవాడలో చేశాడు, విజయవాడ పక్కన నున్న గ్రామంలో చేశాడు, మా ఇబ్రహీంపట్నంలో చాలా కాలం చేశాడు. ఆయన మీద 700 కోట్లు అంటే ఆయన అంత అవినీతి చేస్తే సంపాదించుంటాడు ధర్మసింగ్ అనే అతను. సో అప్పుడు ఈ చీమకుర్తి శ్రీకాంత్ అనే అతనికి ఈ రీతూ చౌదరికి రిలేషన్ ఉంది కాబట్టి ఆవిడ చెప్తాం ఏంటి, నాకు ఏమి సంబంధం లేదు, నేను రిలేషన్లో ఉన్నప్పుడు నువ్వు ఇక్కడ సంతకం పెట్టమ్మా అని అన్నాడు కాబట్టి నాకు ఇవన్నీ ఏం తెలుసు, నేను రిలేషన్లో ఉన్నాం కాబట్టి నేను సంతకాలు పెట్టాను తప్ప నాకేమి, ఇప్పుడు నా పేరు మీద ఏమన్నా ఉంటే మీరు ఏదైనా చేసుకోవచ్చు, నేను ఎంక్వైరీకి కూడా రెడీ, నేను తప్పు చేయలేదు కాబట్టి మీడియా ముందుకు వచ్చాను. మేము గోవా వెళ్ళిన మాట కూడా వాస్తవమే, ఆయన గోవాలో కిడ్నాప్ చేశారంటున్నారు. మరి మేమందరం కలిసి వెళ్ళాము, అప్పుడు ధర్మసింగ్ ఉన్నాడో లేదో నాకైతే తెలియదు, మేము అప్పుడు గోవా అంటే సరదాగా మేము వెళ్ళామని చెప్పి అంటుంది. సో రీతూ చౌదరి చెప్పేది ఏంటంటే, ప్రధానంగా చెప్పేది ఏంటంటే, నా పేరు మీద ఏ ఆస్తులు ఉన్నా కూడా మీరు గవర్నమెంటే హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, నా కాల్ లిస్ట్ తీయండి, నా కాల్ డేటా కూడా తీయండి, అతనికి నాకు ఎప్పటి నుంచి డిస్పర్స్ వచ్చింది, మేము ఎప్పటి నుంచి విడిపోయి ఉంటున్నాం అనేది కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి, నేనైతే సిద్ధం, 4 కోట్ల రూపాయల ప్రాపర్టీ మాత్రమే నా పేరు మీద ఉంది అని చెప్పి రీతూ చౌదరి ఓపెన్గా చెప్తుంది. సో ఈ రీతూ చౌదరి చెప్పిన ఈ విషయాలన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే రీతూ చౌదరికి తెలియకుండానే అతను చేశాడేమో అని ఒక అభిప్రాయం కలుగుతుంది. అంటే మరి ఇప్పుడు 4 కోట్ల ప్రాపర్టీ ఉంది కదా, ఎట్లా విడిపోతున్నాం, మరి నాకేమన్నా లేదా అని అన్నప్పుడు 4 కోట్ల ఎవరైనా అడుగుతారుగా, భరణం అడుగుతారుగా. ఇప్పుడు 2 ఏళ్ళు 1.5 సహజీవనం అవ్వచ్చు, లేకపోతే కలిసి ఉండటం అవ్వచ్చు, లేకపోతే భార్యాభర్తలు అవ్వచ్చు, వీళ్ళు కలిసి ఉన్నప్పుడు భర్త నుండి భార్య వివాదాల నేపథ్యంలో విడిపోతున్నప్పుడు వాళ్ళకి నష్టపరిహారం అంటే భరణం అంటారు, మరి ఇవ్వాలిగా. మరి ఆ అమ్మాయికి ఇప్పుడు బయటకు వచ్చేసింది అతను వదిలేసి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆయన కంటే షోస్ ఉంటున్నాయి, ఏదో చేసుకుంటుంది, ఆ షోస్ అవి లేక ఒక ఆర్డినరీ ఉమెన్ అవుతుంది, మరి ఏదో ఒక నెల మెయింటెనెన్స్ ఇవ్వాలిగా, మెయింటెనెన్స్ ఖర్చు ఇవ్వాలిగా. అంటే ఒకవేళ పిల్లలు ఉండారనుకో, మరి పిల్లలను చూసుకోవాలి కదా, డైవర్స్ ఇచ్చినా కూడా పిల్లల బాధ్యత తండ్రిదే, మరి ఆ అమ్మాయిది కూడా భార్యది కూడా తండ్రిదే కదా. ఆ నేపథ్యంలో విడిపోతున్నారు కాబట్టి ఆ 4 కోట్ల రూపాయల ప్రాపర్టీని రీతూ చౌదరి పేరు మీద పెట్టుండొచ్చు, అంటే కోర్టు మెట్టు ఎక్కకుండా. సో ఏదేమైనా కూడా దీనికి ఒక క్లారిటీ రావాలంటే ఇప్పుడు పోలీసు వారు 700 కోట్లు అంటే మామూలు విషయం కాదు కదా. సాక్షాత్తు చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి గారికి ధర్మసింగ్ లేఖ రాశాడు, కిడ్నాప్ చేశారు ఏంటి ఇదంతా అని. అలాగే కాల్ రికార్డ్స్ కూడా బయటకు వచ్చాయి. సో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేశారు. కొద్ది రోజులు పోతే దీని మీద ఇప్పుడు రీతూ చౌదరి ప్రస్తుతానికి తప్పించుకునే ప్రయత్నం చేసినా పోలీసు వారి దర్యాప్తులో వాస్తవాలు అయితే తేలుతాయి. అంటే ఖచ్చితంగా అంటే స్కామ్ అయితే చేసినట్టు ఇప్పటి వరకు అనిపించలేదు. మరి ఏమి లేకుండానే అతను సింగ్ ఆ రిజిస్టర్ పోయి ముఖ్యమంత్రికి ఇవ్వలేడుగా, లెటర్ ఎందుకు ఇచ్చాడు? ఏదో ఉంది మొత్తానికి, అది 700 కోట్ల 400 కోట్ల 500 కోట్ల అనేది పోలీసు వారు ఆల్రెడీ సీరియస్గానే దీని మీద ఎంక్వైరీ స్టార్ట్ చేశారు, నిజాలు తెలుస్తారు. ఓకే, కాకపోతే ధర్మసింగ్ రాసిన లేఖలో చంద్రబాబు నాయుడుని మేము ఏసీబీ విచారణకు పంపించిన వాళ్ళం రా బాబు, నువ్వెంత అన్నట్టు నన్ను బెదిరించారు అని చెప్పేసి అన్నాడు. ఆల్రెడీ స్కామ్ లో మనోడు కూడా ఉన్నాడు, అదే సీఎం గురించి స్కామ్ చేసి మాట్లాడి అదే సీఎం గురించి అన్నోళ్ళే మళ్ళీ అదే సీఎం కి లెటర్ రాశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? అంటే బహుశా అతను మరి అలా ఎందుకు రాశాడో కానీ, మరి ఇప్పుడు చంద్రబాబు గారు మరి నేనే ఏసీబీ ఆయన అరెస్ట్ చేసాం అది ఏదో చెప్తున్నాడు కదా, మరి ఇప్పుడు చంద్రబాబు గారికి ఎట్లా లేఖ రాశాడు? సో సబ్ రిజిస్టర్ ధర్మసింగ్ మీద చాలా అభియోగాలు ఉన్నాయి, చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆయన మీద రైడింగ్ జరిగింది, ఏసీబీ రైడింగ్ జరిగింది, కొన్ని విలువైన డాక్యుమెంట్స్ దొరికాయి, వాళ్ళ అసిస్టెంట్ వాళ్ళ గుమస్తాల కింద ఇంట్లో కూడా రైడింగ్ జరిగింది. సో అతనేం నీతిమంతుడైతే కాదు. కానీ ఇవి పోలీసు వారు ఎంక్వైరీ చేస్తే అసలు ఇప్పటి వరకు అసలు ధర్మసింగ్ పేరు మీద ఎన్నో ఆస్తులు ఉన్నాయి, పోలీసు వారు ఎంత అటాచ్ చేశారు,
ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి, అసలు ఆయన పాత్ర ఏంటి, రీతు చౌదరి పాత్ర ఏంటి, చేమకుర్తి శ్రీకాంత్ పాత్ర ఎంతవరకు ఉంది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనుచరుడు అదే పిఏ కే నాగేశ్వర రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది, సజ్జల పాత్ర ఎంత ఉంది అనేది తెలుస్తుంది. పోలీసు వారు అయితే గట్టిగానే పట్టుకుంటారు, ఓకే, అందులో డౌటే లేదు. ఓకే అన్న.